ఆవిడది ఈ ఊరేనా సార్? ఎవరు సార్ ఆవిడ? అదే సార్, ఆవిడని చూస్తుంటే కలగా, పద్ధతిగా, నిండుగా లక్ష్మీదేవిలా ఉన్నారు సార్. ఒకవేళ మన పై ఊరి నుంచి వచ్చుంటే రెగ్యులర్గా మన నాగవరానికి వస్తుంటారా సార్? అదేంటి సార్, ఆవిడెవరో తెలియనట్టు అలా చూస్తున్నారు? మీరు ఆవిడతో మాట్లాడడం నేను చూశాను సార్. అంటే ఆవిడ మీకు బాగా తెలిసిన... ఆపుతావా? మా ఊరికి సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని నీకింతకు ముందే చెప్పాను. నేను ఏం చెప్పాలనుకుంటున్నానో అది వింటే మా ఇంటి సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు. నువ్వు మా ఇంటికి గాని మా ఊరికి గాని సంబంధించిన మనిషివి కాదు. అర్థం కావట్లేదా నీకు? ఐఎమ్ సారీ సార్, బాగా హర్ట్ అయినట్టున్నారు. ఎంత హర్ట్ అయ్యారంటే ఆవిడికి మీకు చాలా దగ్గర సంబంధమైన ఉండాలి, లేక పెద్ద శత్రుత్వమైన ఉండాలి. మరి అదేంటి సార్? ఎవరు నువ్వు? ఎవరి కోసం వచ్చావు? ఎందుకొచ్చావు? అది నా హెర్బల్ రీసెర్చ్ కదా. ఆ పని మాత్రమే చూసుకో. నీకు సంబంధం లేని విషయాల గురించి ఇంకొకసారి అడిగితే బాగుండదు. వెళ్ళు. ఐఎమ్ సారీ సార్, అర్థం లేని ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ రియలీ సారీ. సార్, వస్తాను సార్, బాయ్. నాగరాజు మన ఇంటి ఇలవెల్పు కాబట్టి నీ బాధని అర్థం చేసుకుని పుట్టలోంచి వచ్చి నీకు బొట్టు పెట్టింది. ఎంత నాగదేవతైనా నీకు పెట్టినట్టుగా ఊర్లో ఉన్న విధవలందరికీ బొట్టు పెట్టలేరు కదమ్మా. మన ఊర్లో వీధికో 4 విధవరాళ్లున్నారు. నువ్విలా బొట్టు పూలు పెట్టుకొని ఊర్లోకెళ్ళావనుకో, కృష్ణంనాయుడు కోడలికొక రూలు మాకొక రూలా అంటూ నీలా బొట్టు పూలు పెట్టుకొని వీధంతా తిరుగుతారు. అప్పుడు ముత్తైదువులకి మొగుడు చచ్చిన దానికి తేడా ఏముంటుంది? వదినా, 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 ఏమైంది వదినా? ఎందుకు ఇలా కూర్చున్నా? చెప్పొద్దునా, ఏమైంది? చెప్పు, ఎందుకు బాధపడుతున్నావు? ఇన్నాళ్ళు అన్నయ్య లేడని, బొట్టు లేదని బాధపడేదానివి. ఆ నాగేంద్రుడే నీ ఎదుటిన బొట్టు పెట్టాడు. అన్నయ్య బ్రతికే ఉన్నాడు అన్నది నా నమ్మకం. నానమ్మ, నాన్నగారు కూడా నిన్ను చూసి సంతోషిస్తున్నారు. అందుకు ఆనందపడాల్సింది పోయి ఇలా బాధపడుతున్నావేంటొదినా?
ఏం చూసుకుని ఆనందించమంటావు? ఈ బొట్టును చూసుకున్నా, జడలో పెట్టుకుని పువ్వులు చూసుకున్నా, ఏం చూసుకుని? ఐదో తనం అంటే చిటికెడు పసుపు కుంకాలు, మెడలో పసుపు తాడు, జడలో పువ్వులు పెట్టుకోవడం కాదు. ఐదో తనం అంటే అలంకారం కాదు భైరవి. భర్త తోడు ఉందనే ఆనందం ఐదో తనం అంటే. భర్త నీడలో ఉన్నాననే అనుభూతి ఐదో తనం అంటే. నా భర్త ఉండగా నాకేం కాదనే ధైర్యం ఐదో తనం అంటే. నాకు అవన్నీ ఉన్నాయా? నుదుటిన బొట్టు తప్ప నిన్నటికి ఈ రోజుకి కొత్తగా మారిందేమీ లేదు. నా బాధ తగ్గలేదు, నా కన్నీళ్లు ఆగడం లేదు. నేను ఏ పని చేస్తున్నా కూడా నా ధ్యాసంతా నా భర్త మీదనే ఉంటుంది. కళ్ళు మూసుకుని నిద్రపోతున్నా కూడా నా చూపులు మీ అన్నయ్య కోసం గుమ్మానికి అతుక్కునే ఉంటాయి. నా బాధ ఎవరికి చెప్పుకోను. వదినా, అన్నయ్యకి కట్టిన రాఖీ నా సంతోషానికి గుర్తయితే అన్నయ్య కట్టిన ఈ పసుపు తాడు నీ సౌభాగ్యానికి గుర్తు. మా ఇద్దరి మధ్య ఉన్నది అనుబంధం అయితే మీ ఇద్దరి మధ్య ఉన్నది జీవితం. వదినా, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నేను నీ బాధని తీర్చలేకపోవచ్చు, కానీ ఒక్క మాట చెప్తున్నాను విను. అన్నయ్య ఎక్కడున్నా నేను వెళ్ళి తీసుకొస్తాను. నన్ను నమ్మొదునా? నన్ను నమ్ము. ఇంక నువ్వెప్పుడు ఏడవకూడదు. నీ పసుపు కుంకుమ ఎప్పుడు ఇలానే ఉండాలి. హలో. నమస్తే మేడం. వాడెలా ఉన్నాడు? బాగానే ఉన్నాడు మేడం. ఇన్ని రోజులు బంధించారు ఎందుకు మేడం? వాడు బతికున్నాడని తెలిసినా బయటికి వెళ్ళినా మనం ప్రాబ్లమ్స్లో పడతాం. వాడు తప్పించుకోవడానికి వీల్లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. టేక్ కేర్. అలాగే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. అయినా లేపేస్తే పని అయిపోతుంది కదా మేడం. వాడి గురించి టైం వేస్ట్ చేయడం ఎందుకు మేడం? వాడి దగ్గర నాకు పనికొచ్చే చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఉంది. అది మనకి తెలిసే వరకు వాడు బతికే ఉండాలి. వాడికి చావంటే భయం లేదు కాబట్టి నిజం చెప్పడం లేదు. అదేంటో తెలుసుకునే వరకు వాడు బతికే ఉండాలి. జాగ్రత్త. సరే మేడం. స్నేక్ సొసైటీ వాళ్ళొచ్చి పాముని తీసుకెళ్లిపోయినా కూడా ఇంకా భయం పోవడం లేదా?
పెట్రోల్ బిల్. నాగవరంలో నిన్నటి డేట్లో పెట్రోల్ కొట్టించిన బిల్. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? అభిషేకం చేయించడానికి గుడికెళ్ళాను. అమ్మ నిన్న వెళ్ళింది నాగవరమా? ఉదయం వెళ్ళిన మనిషి సాయంత్రం వరకు రాలేదంటే అమ్మ నాగవరం వెళ్ళిందన్నమాట. నాగవరం వెళ్లకుండా అక్కడ బిల్లు ఎలా వస్తుంది? అసలు నాకు చెప్పకుండా అమ్మ నాగవరం ఎందుకు వెళ్ళింది? అమ్మకా ఊళ్ళో ఏం పని? అర్జున్ కూడా అక్కడే ఉన్నాడా? లేకుంటే అర్జున్ని కలుసుకోవడానికి అమ్మ అక్కడికి వెళ్ళిందా? లేక ఇంకేమైనా పని మీద వెళ్ళిందా? అమ్మకి అర్జున్కి నేను నాగవరంలో చేస్తున్న ప్రాజెక్ట్ గురించి ఏమైనా తెలిసిపోయిందా? తెలిసే ఛాన్సే లేదు. ఆ గుడి రహస్యం తెలుసుకున్న మరొకరిని కూడా చంపేశాం మేడం. మనం ఎవ్వరిని చంపేసినా పాము కాటు వల్లే చనిపోయాడని అనుకోవాలి. అంతే కదా మేడం? గుడ్. నేను చేస్తున్న పనికి పాములు నా మీద పగబట్టాయా? నిన్న నేను చూసిన పాము నా మీదే పగబట్టి నాగవరం నుంచి వచ్చుంటుందా? అమ్మ నాగవరం వెళ్ళిందో లేదో అమ్మని అడిగి తెలుసుకోవాలి. మళ్ళీ ఎందుకొచ్చావు? ఈ ఊరు రావడం కోసం దైవ దర్శనం వంకతో వస్తున్నావా? వచ్చిన పని చూసుకుని వెంటనే వెళ్ళిపోతే సంతోషం. దుర్గా, అమ్మగారు నన్ను రూమ్లోకి తీసుకెళ్ళి. అలాగే అమ్మగారు. అమ్మా,
ఏంటమ్మా? నీకు నాగవరం తెలుసా? నాగవరమా? అవును. తెలీదు. ఆ ఊరి గురించి నాకెలా తెలుస్తుంది? ఇది సడన్ గా వచ్చి నాగవరం గురించి అడిగిందేంటి? నిన్న నేను ఆ ఊరు వెళ్ళిన విషయం దీనికి తెలిసిందా? షాన్వి, ఆ ఊరు గురించి నన్నెందుకు అడిగావు? నాకు నిజం చెప్పేదానివి అయితే నాకు చెప్పకుండా నాగవరం వెళ్లేదానివి కాదు. వెళ్ళొచ్చాక గుడికి వెళ్ళానని అబద్ధం చెప్పావంటే నేను అడిగినా నువ్వు నిజం చెప్పవని నాకు తెలుసు. ఏం లేదమ్మా, ఈరోజు మా ఆఫీస్లో నాగవరం గురించి డిస్కషన్ వచ్చింది. డిస్కషనా? అవునమ్మా, ఆ ఊళ్ళో చాలా విలువైన ఔషధ గుణాలున్న మొక్కలున్నాయంట. మాకు అలాంటి హెర్బల్స్తోనేగా పని. అందుకే ఆ ఊరి గురించి నీకేమైనా తెలుసేమో అని అడిగాను. ఇంకేం లేదు. అమ్మా, గుడ్ నైట్. ఎంత వద్దనుకుంటున్నా నా కొడుకు కూతురు నోటి వెంట ఆ నాగవరం ఊరి పేరు వినాల్సొస్తోంది. అనుకోకుండానే వీళ్ళకి నాగవరం గురించిన ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళకి తెలియకుండానే ఆ ఊరి వైపు అడుగులు వెయ్యబోతున్నారా? ఆ ఊరి పేరు చెప్పగానే అమ్మ మొహంలో కంగారు కనిపించింది. అంత టెన్షన్ పడిందంటే అమ్మకి నాగవరం గురించి తెలుసని అర్థమైంది. అమ్మా నాగమ్మ తల్లి, నా పిల్లల నాగవరం రాకుండా నువ్వే చూడాలమ్మా. అరే ఏంటమ్మా మీరు? ఇంట్లో అందరూ పడుకుని నిద్రపోతుంటే మీరు ఇక్కడ కూర్చుని కబుర్లాడుకుంటున్నారేంటి? చూడు, ఉదయాన్నే త్వరగా నిద్ర లేచి తలారా స్నానం చేసి ఆ తులసమ్మకి నీళ్లు పోసి దండం పెట్టుకో. చూడు నానమ్మా, పుట్టలో పాలు పోయమన్నావు, పోసాను. పూజ చేయమన్నావు, చేశాను. పేరంటాళ్ళకి వాయినలిమ్మన్నావు, ఇచ్చాను. ఇప్పుడు మళ్ళీ ఈ తులసమ్మకి నీళ్లు పోయడం ఏంటి? సాఫ్ట్వేర్ జాబ్లో కూడా టార్గెట్స్ ఉంటాయి. ఇంత టార్చర్ ఉండదు. నీ లిస్ట్లో ఇంకా ఇలాంటివి ఎన్నున్నాయి? పాలు పోసి పూజ చేయడం వల్లే ఆ నాగమ్మ తల్లొచ్చి మీ వదినకి నుదుటను బొట్టి పెట్టింది. అలా జరగడం వల్లే కదా మీ అన్నయ్య బతికున్నాడని నువ్వు కూడా నమ్ముతున్నావు. అయితే ఆ తులసమ్మ కూడా నీళ్లు పోసి దండం పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మంచి జరుగుతుంది. నీళ్లు పోస్తే క్యా హోతా బామ్మగారు? భైరవికి ఏం మంచి జరుగుతుంది? ఇది కార్తీక మాసం. కార్తీక మాసం అంటే ఆ దామోదరుడి పేరు, అంటే శివుడి పేరు. ఈ మాసం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ కార్తీక మాసం అంటే శివుడికే కాదు, ఆ విష్ణువు కూడా చాలా చాలా ఇష్టం. శివుడికి ఎందుకిష్టమో చెప్పావు, మరి విష్ణుకి ఎందుకిష్టమో చెప్పలేదు. శ్రీకృష్ణుడి మరో అవతారమే
విష్ణు స్వరూపుడు. తులసి దామోదరుడికి ఈ కార్తీక మాసంలోనే వివాహం జరిగింది. కాబట్టి నువ్వు తులసమ్మకి నీళ్లు పోస్తే శ్రీకృష్ణుడి లాంటి మంచి భర్త నీకు దొరుకుతాడే. అమ్మో, అలాంటి వాడు నా మొగుడైతే ఆ సవతి పోరు భరించడం నా వల్ల కాదు. అయితే శ్రీరాముడు వాడొస్తాడు. కట్టుకున్న భార్యని అనుమానించేవాడు అస్సలొద్దు. సరే, రాముడు కృష్ణుడి లాంటి వాళ్ళు వద్దనుకుంటే శక్తియుక్తుడైన పరాక్రమవంతుడు సవ్యసాచి అయిన అర్జునుడు లాంటి వాడొస్తాడు. ఆల్రెడీ వచ్చాడు బామ్మగారు.